సినిమా విషయంలో ఛాలెంజ్ చేశారట. ఎవరు, ఏ సినిమా విషయంలో డీటెయిల్స్ చెప్పినా మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే ప్రేక్షకులు ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లేను అంచనా వెయ్యలేరు. నేను ఈ విషయంలో సవాల్ అయితే చేయగలను. సినిమా ఎటు వెళ్తుందో చెప్పలేరు. నేను ట్రైలర్లోని ఈ కథ జాన్రా ఏంటో చెప్పేశాను, కానీ ఒక్కరు కూడా దీన్ని సరిగ్గా ఎక్స్పెక్ట్ చేయలేరు. కథ గందరగోళంగా ఉండదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది, ఫాస్ట్గా సాగుతుంది. కథలో ఎమోషన్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విజయ్ ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హాలీవుడ్ తరహా సినిమాలో ఉంటుంది. దీంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఖచ్చితంగా గోడ్ సినిమాను మెచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది. డీ ఏజింగ్ టెక్నాలజీ వాడాను ఇందులో. ఈ టెక్నాలజీతో అన్ని 25 కుర్రాళ్ళ కూడా చూపించాము. అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని ఒక స్టూడియో, ఆ స్టూడియోలోని అవతార్, అవెంజర్స్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు, హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్కి వర్క్ చేసినటువంటి సాంకేతిక నిపుణులే ది గోట్ కోసం కూడా వర్క్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇందుకీ డైరెక్టర్ గారు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇదిగో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా డైరెక్టర్ గారే చేయడం జరిగిందన్నమాట.